నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సోషల్ ఇంజనీరింగ్ లో నెంబర్ 1 అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో కాస్ట్ వార్ నడుస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినట్టు జరుగుతున్న ప్రచారం కుల కుంపట్లు రేపుతున్నాయి. తనను పొన్నం ప్రభాకర్ కులం కోణంలోనే అవమానించారని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేస్తుంటే తోటి మంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్లో కుల చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. పొన్నం అన్నందుకు కాదు, పక్కనున్న మంత్రి గడ్డం వివేక్ మారు మాట మాట్లాడకుండా గౌడ్ను ఎంకరేజ్ చేస్తూ మాదిగ జాతిని అవమానించాడనేది కాంగ్రెస్ కాస్ట్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్. ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మరో మంత్రి శ్రీధర్ బాబు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే ఈ మంత్రులందరూ పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో అనుబంధం ఉన్న నేతలే. జిల్లాల విస్తరణ, సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు పొందారు. కులం బలంతోనే తమకు పదవులు దక్కాయని దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మంత్రులు వివిధ వేదికలపై చెప్పుకుంటున్నారు. తాజా వివాదంలోనూ కులం కోణంలోనే అవమానం జరిగింది అనేది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా మీడియా ముందుకు రావడంతో నష్ట నివారణ చర్యల కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ అంగబలం, అర్ధబలంతో తోటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అవమానిస్తున్నారని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా తనకు న్యాయం జరుగుతుందో లేదోనని అనుమానంలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు, కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి కంప్లైంట్ చేస్తానంటున్నారు. రేవంత్ కేబినెట్ లో మంత్రుల దురుసు ప్రవర్తన, ఆధిపత్య పోరు కొత్తదేం కాదనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. ఉమ్మడి జిల్లాల వారీగా ఒకరికంటే ఎక్కువగా ఉన్న మంత్రులున్న జిల్లాల్లో సీనియర్, జూనియర్ అనే వారు తొలి నుంచి ఉందనేది ప్రతి నిత్యం వినిపించే మాటలే. కాంగ్రెస్ అంటేనే రెడ్డిల ఆధిపత్యం అనేది పొలిటికల్ టాక్. తాజాగా మంత్రివర్గంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నాయకుడు లేని నావ మాదిరిగా కుల కొట్లాటలు, గ్రూప్ తగాదాలు, ఆధిపత్య రాజకీయాలు మున్ముందు గ్రామాల్లో మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎఫెక్ట్ చూపుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డినే తొలుత సీనియర్లు ముఖ్యమంత్రిగా ఆమోదించేందుకు సుతరాము ఒప్పుకోలేదనేది హస్తం పార్టీలో వినిపించే, కనిపించే బహిరంగ రహస్యం. పరిస్థితులు సద్దుమణిగినట్టు అనిపించినా లోలోన మాత్రం పాత కొత్త పంచాయతీ, సీనియర్ జూనియర్ వార్, సోషల్ డామినేషన్ అనేది నివురుగప్పిన నిప్పులా ఉందని, అది కొన్ని సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాటల మంటలు కాస్ట్ పాలిటిక్స్ ను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లాయి. దళిత మంత్రులు, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పొన్నం ప్రభాకర్ గౌడ్ బిహేవియర్ పై కంప్లైంట్ చేశారు. నేతల మధ్య గ్రూప్ వార్కు తెరదించకుంటే కాంగ్రెస్ లో కుల కుమ్ములాటలు పార్టీ పుట్టి ముంచుతాయనే మాటలు వినిపిస్తున్నాయి. దళిత వర్గీకరణ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అడ్లూరి వర్సెస్ గడ్డం ఈగో పాలిటిక్స్ మాదిగ వర్సెస్ మాల పంచాయతీగా మారుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇటు దళిత నేతలు పొన్నంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బీసీలోని గౌడ సామాజిక వర్గం ఎలా స్పందిస్తుందోననే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో యాదవ సామాజిక వర్గానికి చోటు దక్కకపోవడం, కేబినెట్ లో బెర్త్ దక్కిన ఆయా సామాజిక వర్గాల మంత్రులు కుల కుంపట్లు రేగేలా వ్యవహరిస్తుండడం మున్ముందు సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీజేపీ నాయకులు ఆచార్య గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. రైట్, ముందుగా లింగం యాదవ్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు ఏ రేంజ్లో దుమారం రేపుతున్నాయో మీరు కూడా చూశారు. ఆయన చేసినటువంటి ఈ దున్నపోతు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అడ్లూరి లక్ష్మణ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కుల వివక్షగా టోటల్ ఎస్సీ కమ్యూనిటీ అంతా కూడా జరిగినటువంటి దాన్ని ఒక కుల వివక్షగా చూస్తోంది. ఏం సమాధానం చెప్తారు? ఆల్రెడీ పార్టీ హైకమాండ్ కూడా కంప్లైంట్స్ వెళ్ళినటువంటి సందర్భం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు, కోపాన్స్లకు డెఫినెట్ గా మీరైతే ఏదైతే అన్నారో అన్న, అక్కడ జరిగినటువంటి సంఘటనలో బహుశా అక్కడ జరిగిన దాన్ని వక్రీకరించి ఇవాళ మీడియా కానీ, కొన్ని బీఆర్ఎస్ బీజేపీ అనుకూల మీడియా కానీ దాంట్లో వాస్తవం లేని దాన్ని కూడా మాట్లాడడం అనేది ఇవాళ జరుగుతుంది. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సమస్య సద్దుమణిగింది. రేపు కూడా మళ్ళొకసారి కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారు అసలు యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంది, ఏ సందర్భంలో ఎక్కడ ఎవరిని ఏ విధంగా మాట్లాడిండ్రు, సో దాని గురించి రేపు మళ్ళొకసారి కూడా మాట్లాడతారు. దయచేసి ఇది ఈ ఎలక్షన్ టైంలో ఇవాళ కావాలని దీన్ని కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూసిర్రు, దేశ చరిత్రలోనే ఇవాళ ఎవరు చేయనటువంటి ఇవాళ నిర్ణయాలు ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎస్సీ కేటగిరైజేషన్ అయితేనేమి, దేశంలోనే ఎస్సీ కేటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం. అదే విధంగా కులగణన చేసి జనాభా తమాషా ప్రకారం ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ బీసీలకు కూడా రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో అదే విధంగా విద్యా ఉద్యోగుల్లో కూడా రిజర్వేషన్ ఇస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. దయచేసి ఇవాళ అక్కడ జరిగిన దాన్ని అనవద్దు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇవాళ మాట్లాడే ముందు మీరు ఇవాళ సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ జీవో తీసుకొస్తే దాని మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఇవాళ రెచ్చగొట్టి ఇవాళ కోట్లకు పంపిస్తుంది ఎవరో వాళ్ళ తెలంగాణ సమాజం అందరు కూడా తెలుసు. ఎవరికి గతంలో దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే అవమానకరంగా ఇవాళ పదవి నుంచి తీసేసినటువంటి చరిత్ర ఎవరిదో ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయారా అండి ఆనాడు రాజయ్యని? కానీ లింగం యాదవ్ గారు మీరేమో ఈ గొడవ సద్దుమణిగింది అని చెప్తున్నారు, పిసిసి చీఫ్ మాట్లాడారు, దీన్ని ఇంతటితో సమస్పోయింది అని చెప్తున్నారు. కానీ అది అలాగే ఉంది, రాజుకుంటూనే ఉంది. 24 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ కి అలాగే ఖర్గేకి కూడా లెటర్ రాస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్ కి బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. నేను అదే చెప్తున్నాండి, ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు అక్కడ జరిగిన సమస్య ఏంది, అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఇవాళ ఇద్దరు మంత్రుల్లో కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడారు. రేపు మళ్ళీ ఒకసారి కూడా పర్సనల్ గా ఇండివిజువల్ కలవాలని కూడా రేపు రమ్మని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇష్యూ ఇస్ సాల్వ్డ్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ వీళ్ళు ఆనాడు ఏ కారణం లేకుండా దళిత ఉప ముఖ్యమంత్రిని పదవి నుంచి తీసేసి ఇప్పటి వరకు కూడా కారణం తెలియదండి. కేసీఆర్ రాజయ్యని ఎందుకు ఉప ముఖ్యమంత్రి నుంచి తీసేసింది అనేది ఇప్పటి వరకు కూడా కారణం చెప్పినటువంటి మనకు చాలా స్పష్టంగా తెలుసు. అదే విధంగా బీజేపీ నాయకులు కూడా ఇవాళ ఆనాడు బండారు లక్ష్మణ్ అంటే మనందరికీ తెలిసే ఉంటది, జాతీయ అధ్యక్షుడు. ఆయనని 1 లక్ష రూపాయల కేసు పేరు మీద ఇవాళ ఆయన పదవి చిత్తం చేసినటువంటి సందర్భం కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోయిరా? నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇవాళ మీ రాజకీయాల కోసం ఇవాళ మంత్రుల మధ్యలో విభేదాలు సృష్టించాలనుకుంటే ఇది ప్రజాప్రభుత్వం. ఇవాళ మంత్రులందరూ కూడా కలిసి కట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఇంత జరుగుతున్నా కూడా మీకు తప్పనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నాయకులని సమర్థించాలి, మంత్రులు అసలు వివాదం ఏమీ లేదని చెప్పాల్సినటువంటి పరిస్థితి మీద మాకు అర్థమవుతోంది. కానీ మంత్రులందరూ కలిసికట్టుగా ఉన్నారు అని అంటున్నారు. ఎక్కడ కలిసికట్టుగా ఉన్నారు? 2-3 రోజులకు ఒక వివాదం బయటపడతానే ఉంది. అటు ఎమ్మెల్యేలు వాళ్ళ కుమ్ములాటలు, అంతర్గతంగా ఈ రకమైనటువంటి వివాదాలు ఉంటున్నప్పటికీ మీరు కప్పిపుచ్చాలని చూస్తున్నారు చూసారా. బట్ ఇంకోటి ఏంటంటే, ఐరనీ ఏంటంటే ఇక్కడ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళిద్దరూ, ఇద్దరు వెల్ఫేర్ మినిస్టర్స్,
సో ఈ రకంగా కొట్లాడుకోవడము ఈ రకంగా అంటే జనాలకి ఏం సందేశం ఇద్దామని ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? అసలే ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇటు జూబ్లీ హిల్స్ ఉన్నాయి, రేపు జిహెచ్ఎంసీ ఉన్నాయి, ఇటు స్థానిక సంస్థలు ఉన్నాయి. ఏం మెసేజ్ ఇద్దామని? చేయండి డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉంటే కొంచెం కొంతమంది కొన్ని విషయాలలో మాట్లాడుతుండొచ్చు అంతే తప్ప దాంట్లో ఎక్కడ కూడా ఇది యునైటెడ్ గా లేదనేది కాదు. అందరూ కలిసి కట్టుకున్నారు. ఇవాళ అందరి ధ్యేయం ఒకటే. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, దీన్ని ప్రజలకు తీసుకెళ్లారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో, అదే విధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యధిక రికార్డు మెజార్టీ తోటి రేపు గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా అవి ఏమీ లేదు. ఇవాళ మన అందరికి తెలిసినట్టు ఒక ఫ్యామిలీలో కూడా బ్రదర్స్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న మాటల ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి. ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాదు కదా, ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాదు కదా లింగం యాదవ్ గారు, ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాదు కదా. వ్యక్తిని దూషించడం కదా, వ్యక్తిగతంగా మాట్లాడడం కదా. అదే చెప్తున్నాండి. ఆ జరిగిన సంఘటన మినిస్టర్ గారు ఏ సందర్భంలో ఎవరిని అన్నారు, అక్కడ ఏం జరిగింది, అసలు ఎవరిని అసలు ఆ పదం వాడిరా లేదా అనేది ఇవాళ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు వినలేదా ఆడియో మీరు వినలేదా లింగం యాదవ్ గారు? ఆడియో మీరు వినలేదా? నేనైతే నాకు ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో అండి. పంపించమంటారా? నేను అదే చెప్తున్నా, మంత్రులే చెప్పిరండి. అక్కడ ఉన్నటువంటి మిగతా మంత్రులు, ఇప్పుడు ఇద్దరు మంత్రులతోటి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ఇద్దరితోటి మాట్లాడారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. సమస్య సద్దుమరిగింది. రేపు మళ్ళీ ఇండివిజువల్ కూడా రేపు కలుస్తాం అన్నాడు. సో ఇక్కడ సమస్య ఏమి లేదు. దయచేసి దీన్ని కావాలని రాద్ధాంతం చేసి రాజకీయ రైట్, ఓకే, బిఆర్ఎస్ నాయకులు స్పందించాలి. ఎస్, దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారా? మీకు ఒక మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ మాట్లాడతాను మీతో. ఓకే, రైట్. దమ్ముంటే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడండి. మీరు కూడా ఇంప్లీడ్ కండి, ప్రభుత్వానికి సపోర్ట్ ఉండండి. రైట్, ఓకే, దత్తాత్రేయ గారు మాట్లాడండి. ఎస్, దత్తాత్రేయ గారు. హైకోర్టులో మీరు సపోర్ట్ కేసీఆర్ ని, రామచంద్రరావు గారిని, ఇద్దరు కూడా హైకోర్టుకు మీరు ఇంప్లీడ్ కండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఎస్, వాళ్ళని స్పందించనివ్వండి. మీరు ఒక చెప్పారు కదా, రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఈ వివాదాన్ని అని అలిగేషన్ చేశారు కదా. లెట్ హిమ్ రెస్పాండ్ ఆన్ దట్. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన అలిగేషన్స్ చేసేంత తీరిక మాకు లేదు. మాకు అసలు ఆ పార్టీలో ఏం జరిగినా కూడా అది మేము దాని గురించి అంత కన్సిడరేషన్ లో కూడా మేము లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నంబర్ 1, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా మీడియా ప్రెస్ మీట్ కు ముందు చాలా స్పష్టంగా అన్ని ఛానల్స్ కి సంబంధించినటువంటి ఆడియోస్ ఆన్ లో ఉన్నది. అక్కడ రికార్డింగ్ కూడా కొంతమంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వివేక్ గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు, పొన్నం గారు మాట్లాడుకుంటుంటే చాలా క్లియర్ గా అంటా ఉన్నాడు. టైం సెన్స్ ఏం తెలుస్తుందండి, వానికి దున్నపోతు లెక్క ఉన్నాడు అన్నిటి మాట మాట్లాడిన తర్వాత ఎవరిని అన్నాడు అనేటువంటి క్లారిఫికేషన్ గురించి మళ్ళీ అక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది. ఆ చైరు అడ్లూరి లక్ష్మణ్ గారి కోసమే చాలా స్పష్టంగా తెలుసు. పక్కన ఉన్న వ్యక్తిని ఏమైందా, ఫోన్ చేసినావా అని అడుగుతా ఉన్నాడు. సో ఆ తర్వాత తను కూడా మీడియా సమక్షంలోకి వచ్చి నేను దళిత జాతిలో పుట్టడమే తప్ప, వివేక్ గారు నేను ఏ మీటింగ్ పోయినా కూడా నేను కూర్చుంటుంటే ఆయన లేచిపోతా ఉన్నాడని వివేక్ గారి మీద మాట్లాడడం, పొన్నం గారు కూడా నేను మంత్రి కావడం, ఈ సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని చెప్పేసి ఆయన అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే క్లియర్ గా ఆడియో మంత్రి గారు మాట్లాడినది మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోకి స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ చేయడమా వినడమా అనేటువంటిది రాష్ట్రం మొత్తం వింది. ఆయన కూడా స్పందించాడు, సంబంధిత మంత్రి కూడా స్పందించాడు, అధిష్టానం మొత్తం కూడా స్పందించింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడిండ్రు. అదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నోటి నుంచి మేము అనిపించినట్టుగా ఇప్పుడు అది మహేష్ కుమార్ గౌడ్ అది ఆయన సాల్వ్ చేశారు, పాసిఫై అయిపోయింది, ప్యాచప్ చేసేసారు, అలాంటిది ఏం లేదు, వివాదం సద్దుమణిగింది, సమస్య పోయిందని చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారి పైన చాలా స్పష్టంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు అన్నారు, పొన్నం ప్రభాకర్ దున్నపోతు వ్యాఖ్యలను నేను తప్పుపడతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు, తన పద్ధతిని మార్చుకుంటే మంచిది అని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అన్ని బ్రేకింగ్ న్యూస్లలో వస్తా ఉంది, కింద స్క్రోలింగ్ లో వస్తా ఉంది. ఇంకోటి నేనేం చెప్తా ఉన్నానంటే, గతంలో మొన్ననే రీసెంట్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం టికెట్ అంశంలో కూడా సంబంధిత మనిషి ఎవరైతే ఉన్నారో మన అంజన్ కుమార్ యాదవ్ గారు తను మాట్లాడుతూ, పొన్నం నువ్వు ఎప్పుడొచ్చినావు పార్టీలోకి, నేను నీకంటే చాలా సీనియర్ని, నా అధిష్టానం నిర్ణయించేటువంటి హక్కు ఉంటుంది, నువ్వెవరు టికెట్ల గురించి మాట్లాడేది, నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడుతూ మరి పార్టీలో ఉన్న కుటుంబ వ్యక్తుల మొత్తం జీవితాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది,
కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వివేక్ గారి ఇంట్లో ముగ్గురు ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, తర్వాత వాళ్ళ బ్రదర్ రవి గారు ఉన్నారు, మల్లు రవి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అని ఈ రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ సుజన్ కుమార్ యాదవ్ గారు ప్రస్తావించారు. ఈ రోజు స్పష్టంగా ఒక మన బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్ లో ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పైన ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అది తెలిసి మాట్లాడో తెలియక మాట్లాడో కానీ ఇది సభ్య సమాజానికి మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రాజయ్యను ఏ కారణం లేకుండా ఎందుకు బర్తరఫ్ చేసింది ఆనాటి ప్రభుత్వం? మేము రాజయ్యని బర్తరఫ్ చేసే క్రమంలో ఆయన చేసినటువంటి అత్యుత్సాహం గానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లనే బర్తరఫ్ చేయాల్సి వచ్చింది తప్ప ఆయన వ్యక్తిగతంగా నువ్వు దున్నపోతావో లేకపోతే ఇంకేదో అనరాని మాటలు ఆ సభ్య సమాజం అసహించుకునేటువంటి మాటలు మాట్లాడి మేము బర్తరఫ్ చేయలేదు. సాటి మనిషి ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు గతంలో. ఇప్పుడు ప్రజెంట్ ఉస్నాబాద్ నుంచి పొన్నం గారు గెలిచారు, అది వరంగల్ జిల్లాకు రావచ్చు, ఈయన కరీంనగర్ జిల్లా ధర్మపురం నుంచి రావచ్చు. కానీ ఏది ఏమైనా కూడా సొంత జిల్లాలో ఒక దళిత వర్గం నుంచి ఆయన నీలాగే కష్టపడి పైకి వచ్చాడు, నువ్వు కూడా కష్టపడి పైకి వచ్చావు. మీ మధ్యనే సమన్వయం లేకపోతే మీ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి లాంటి సామాజిక వర్గాలు మిమ్మల్ని ఏ విధంగా అండర్ ఎస్టిమేట్ చేస్తారో మీ విజ్ఞతకే వదిలిస్తా ఉన్నాం. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కానప్పటికీ ఈ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతి ఫ్రీడమే వాళ్ళ యొక్క నోటిని తాళం లేకుండా ఏది పడుతుంది మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేస్తా ఉంది. ఒక క్రమశిక్షణ లేని వ్యక్తిత్వానికి అది దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ లో కూడా మీ నేతల మధ్య ఇలాంటివి చాలా జరిగాయి, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడాలు తిట్టుకోవడాలు జరిగాయి. అప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీ నాయకుడు ఎందుకు రాహుల్ గాంధీకి లెటర్ రాయాల్సి వచ్చింది, ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఈ విషయంలో వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ అంతర్గత సమస్య వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేంటి అంత ఇంట్రెస్ట్? ఒకటే అండి, ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి, ఒక సహచర మంత్రిని మరో సహచర బహుజన వర్గాలకు చెందినటువంటి ఒక బీసీ బిడ్డగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరో మంత్రి ఈ విధంగా అవాకులు చెవాకులు పేల్చుకోవడం అనేటువంటి తెలంగాణ రాష్ట్రానికే కాదు ఏ ఒక్కరు కూడా దాన్ని అసహించేటువంటి చర్య. అది మీరు అంటా ఉన్నారు మా పార్టీలో ఇలాంటి సంఘటన జరిగింది, ఒక్కటి చెప్పండి మర్చిపో. మేము మా నుంచి ఒక సహచర మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని దూషించుకోవడం గాని మాట్లాడడం గాని ఇలాంటి జరిగిన సంఘటనలు ఒకటి చెప్పండి. మేము ఏమంటా ఉన్నామంటే కాంగ్రెస్ అవినీతికి సంబంధించి మీ పార్టీ నేతలు కవితనే బోల్డ్ అన్ని ఆరోపణలు చేసి బయటకు మీరు సస్పెండ్ చేశారు కదండి, ఇంకా ఏం జరిగిందని అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. కవిత గారు మాట్లాడింది ఆరోపణలు అయితే నిజమే కదా, ఆరోపణలు చేసిన మాట అయితే వాస్తవమే కదా. ఇది ఆరోపణలు కాదండి, వ్యక్తిగత దూషణలు అండి. ఆరోపణలకు వ్యక్తిగత దూషణలకు చాలా తేడా ఉంటుంది. ఆరోపణలు దయ్యాలు పార్టీలో దయ్యాలున్నాయని చెప్పడం వ్యక్తిగత కాదా? ఏమంటున్నారు? పార్టీలో దయ్యాలున్నాయి అన్నటువంటిది, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, అదే ఇప్పుడు పార్టీలో దయ్యాలున్నాయా పార్టీలో భూతాలున్నాయా అనేటువంటిది ఆమె యొక్క అలిగేషన్. అది దానికి సమాధానం మా పార్టీ నాయకులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మౌనంగా కూడా ఉండొచ్చు, అది పార్టీకి సంబంధించినటువంటి అంశం. నేనేమంటా ఉన్నా, పార్టీకి సంబంధించిన అంశం వేరు, సామాజిక దృక్పథంతో కూడినటువంటి అంశం వేరు. ఒక వ్యక్తి మీద నీకు ఎంత వరకైతే ఏహభావం, ఆయన మీద నీకు ఎంత ద్వేషం గానీ లేకపోతే ఆక్రోధం గానీ ఉంటే నీ నుంచి బయటకు వస్తుంది, అది నీ వ్యక్తిత్వానికి హానికరమైనటువంటిది అని చెప్తా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ వ్యక్తిత్వానికే హానికరమైనటువంటి చర్య ఇది. నీలో ఉన్నటువంటి గర్వాన్ని బయటకు వ్యక్తపరిచినవు, నీలో ఎవరైనా కావచ్చు. ఇవాళ లక్ష్మణ్ గారిని అన్నారా ఇంకొకరిని అన్నారా కాదు, దున్నపోతు అనేటువంటి పదం ఖచ్చితంగా బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన పదం. ఎందుకంటా ఉన్నామంటే ఈ సభ్య సమాజం సహించుకునేటువంటి పదం అండి. ఎవరైనా వ్యక్తిగత దూషణలు ఏంటి? రైట్ ఆచార్య గారు, సో బీజేపీ ఎలా చూస్తోంది? ఇంతకు ముందు లింగం యాదవ్ గారు దత్తాత్రేయ గారు మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద మాట్లాడాలంటే కొంత బాధనే అనిపిస్తుంది. ముఖ్యంగా పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు, లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారికి నమస్కరిస్తూ మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఈ అంశము పొన్నం ప్రభాకర్ కొంత నోటు దురుసుతోటి ఇది బయటికి వినపడదని లోపట అంటే వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటది అనేటువంటి భావనతోటి అనకూడని మాట అక్కడ ఏదో ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా ఒక మంత్రి హోదాలో అది తప్పు. అది దళిత మంత్రిని అన్నడా లేకపోతే ఇంకెవరిని అన్నడా అనేది కాదు. ఎవరినన్నా ఒక మంత్రి ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు. అంటే అక్కడ ఆ సమావేశానికి లేటుగా వస్తుంది అడ్లూరి లక్ష్మణ్, అక్కడ టైము విలువ తెలీదు అతన్ని అన్నట్టు అందరికి ఉంది. కొందరు అంటారు కదా అతన్ని అనలేదు అంటే ఇంకెవరినన్నా కూడా తప్పే అంటున్నా. యా
అంటే ఆయన ఉద్దేశించి అనే దానికి 100% అతన్నే అన్నారు. యా దానికే నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే, ఒక నిమిషం ఆచార్య గారు ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఇది పార్టీ ఇష్యూ కాదు, ఇది పార్టీ ఇష్యూ. పబ్లిక్ ఏదో పార్టీ ప్రోగ్రామో పబ్లిక్ ప్రోగ్రామ్ లా ఆ రకమైనటువంటి భాషని ఒక మంత్రి ఉపయోగించడం తప్పు. కొత్త పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యలో మళ్ళీ ఏం పవర్స్ వచ్చినావో ఆ రకమైనటువంటి భావజాలంతో ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. అక్కడక్కడ వాళ్ళని వీళ్ళని కొట్టనీకపోతున్నాడు, దుబ్బనీకపోతున్నాడు. అవన్నీ విజువల్స్ చూస్తున్నాం. అవి డూపా కరెక్టా అనేది కాదు, కొన్ని వాస్తవాలు కూడా మనం ఉన్నాం. ఏది ఏమైనా ఆయన కూడా ఒక బడుగు బలైన వర్గాల మంత్రి, ఒక మన వెనుకబడ్డటువంటి ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించిన ఒక మంత్రిని మాట్లాడడం మంచిది కాదు. అయితే రెండోది, సాక్షాత్తు ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కొప్పుల ఈశ్వర్ ఏదో సమావేశంలో ప్రెస్ మీట్లో కూర్చొనికి వస్తే అతన్ని అక్కడ కూర్చో ఇక్కడ జరుగు అని వేరే వాళ్ళని కూడా కూర్చొని పెట్టి, ఇవన్నీ మేం చేయలే వాళ్ళు చేసారు. ఇది ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ దీని మీద వాళ్ళ ఇంటర్నల్ గా ఏదైతే జరిగినటువంటి అంశం పార్టీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎవరినైతే అన్నారో వాళ్ళు మంత్రి కూడా క్షమాపణ చెప్పాలి. కొంత క్యాజువల్ గా మాట్లాడిండా లేకపోతే ఏ రకంగా మాట్లాడినా తప్పే. ముఖ్యంగా వాళ్ళ దత్తాత్రేయ గారిని నేననేది అంటే, ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రిని తొలగించిండ్రు అకస్మాత్తుగా, ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు అవి అహంభావంతో కొన్ని కనపడవు, అధికారం దిగినాక కొన్ని కనపడతాయి. ఇవన్నీ కూడా ఏదేమైనా ఈ సామాజిక వర్గాల మంత్రుల పైన ఉన్నటువంటి వివక్ష ఇవాళ అంతటా ఉన్నది. ఆ భావన స్పష్టంగా కనపడుతున్నది. అక్కడక్కడ అన్ని పార్టీలలో కూడా కనపడుతుంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో అనేటువంటిది ఏం కాదు. ఈ అసమానతలు, ఈ వ్యత్యాసాలు ఇవన్నీ కూడా అన్నిట్లో ఉంటాయి. కాకపోతే కొద్దిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బేర్షెత్తుగా ఆయన క్షమాపణ చెప్పి ఇవాళ ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక సామాజిక వర్గాలే ఈ రకంగా ఒకరినొకరు మనం దూషించుకుంటే ఇంకా మిగతా వాళ్ళు అనడంలో తప్పు లేదు, వాళ్ళు అనడంలో మనం భరించుకునేది తప్పదు. ఇక దీనికి సంబంధం విడిచిపెట్టి మా లింగమన్న ఇక పోతూనే ఉంటాడు. ఆ స్కీములు ఇదంటాడు, ఆ స్కీములు ఉన్నాయి, అవన్నీ ఓకే. కాకపోతే ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి అవహేళన, ఈ రకమైనటువంటిది ఉండకూడదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మేము ఏదైతే భావిస్తున్నాం. ఆచార్య గారు, అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఆయా కమ్యూనిటీస్ పైన ఎంత ప్రభావం చూపిస్తాయి? ప్రభావం ఉంటది, చైతన్యం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లింగమాన్ని ఏమన్నాడు, ఎస్సీ రిజర్వేషన్ మొట్టమొదట మేమే చేసినాం. వాళ్ళు ఇన్నేళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు కేంద్రం నుండి చేయకపోతేనే వాళ్ళ 35 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి ఇవాళ కేంద్రము అటు కోర్టు అన్ని కూడా చేసిన తర్వాత మీరు చేసిరు కాదంటలేము మేము. మీరు చేసిన మంచి పనులు మీ ఉన్నాయి, మీరు చేసిన చెడ్డ పనులు ఉన్నాయి. ఇది ఈ ఇష్యూ మాత్రమే దీన్ని మాట్లాడుతున్నాం మేము. మీరు ఎస్సీలని అందరిని అవమానపరిచినట్టు నేను మాట్లాడినటువంటి తీరు మంత్రి. ఇంతకుముందు ఆమె ఎవరు కొండ సురేఖ, ఆమె కూడా అట్లనే ఆమె ఇష్టం ఉన్న భాషలో మాట్లాడింది. ఒక కుటుంబాన్ని అంటే ఒక మహిళా మంత్రి అయ్యుండి కూడా చెప్పరానేటువంటి భాషల ఆమె వల్గర్ గా చెప్తే ఆమె నోటీస్ ఇచ్చింది లేదు, ఆమెని మందలించింది లేదు, ఏం లేదు. ఆయన పోయి పరువు నష్టం దావేసినా కూడా మీరు ఇలా పండుగలు ఇచ్చుకుంటూ కూర్చున్నది ఏదైతే ఆ పార్టీ. ఏం మాట్లాడింది, ఆ భాష ఏంది, ఆమెది ఏంది ఉండొచ్చు. బీసీలో బీసీ బిడ్డనే కావచ్చు ఆమె. బీసీ బిడ్డ అయితే మాత్రం ఈ రకంగా పరువులు తీయాలనా బీసీలోది? లేకపోతే ఈయన బీసీ బిడ్డనే కావచ్చు, బీసీలో పరువు తీయాలనా? ఇలా ఆ దళితులని ఈ రకంగా మాట్లాడి కాదని అంటున్నాను నేను. అది ఏదేమున్నా తప్పే. ఆ అంశం కాడికే చేద్దాం. ఇంకేమో చేసినా మేము కొండ మీద కోతుని తెచ్చినాం అంటే దీన్ని తిట్టి కొండ మీద కోతుని తేవాల్సిన అవసరం ఉందా? రైట్. కాబట్టి రామ్మోహన్ రావు గారు ఇంకా చాలా చక్కగా చెప్తారు. వారికి అనుభవం ఉంది, ఇటువంటివి ఎన్నో చూసాడు. ఈ పడదల మాటలు అంటారు, ఇవి పల్లెటూర్లల్లా పడదల మాటలు మంత్రులు మాట్లాడవద్దు. ఇంకా ముఖ్యమంత్రులు అట్లే మాట్లాడి
గతంలో ఇప్పుడు ఇంకా వీళ్ళట్లే మాట్లాడారు, ఓ సంస్కారం లేదు, ఓ సభ్యత లేదు, బాగుండదు అనేది నా అభిప్రాయం. ఇంకా అది ఏమన్నా ఉండదు. Right దాని అండి. గురించి ఎక్కువ Right, okay. మాట్లాడితే కూడా మాకున్న గౌరవం పోతుంది. ఓకే, రామ్మోహన్ రావు గారితో మాట్లాడు. రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలంటారు మొత్తం ఈ అడ్లూరి లక్ష్మణ్ని ఆయన పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి ఆ మాట నేను అనలేదు అని ఆయన అనలేదు అని అనడము, ఈయనేమో క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేకపోతే ఎంత దూరమైనా నేను వెళ్తానని అనడము. అండ్ మోరోవర్ ఇక్కడ ఒక సామెత ఉంటుంది మనకి, మొగుడు కొట్టినందుకు కాదు తోటి కూడా నవ్వినందుకు అని. ఇక్కడ ఆయన అన్నందుకు కాదు, పక్కనున్నటువంటి మరో మంత్రి వివేక్ ఇప్పటి వరకు దానిపైన మాట్లాడలేదు, సైలెంట్గా ఉండడం ఇంకా ఆయన్ని బాధిస్తున్నటువంటి అంశం. సో ఏం చెప్తారు సార్ ఓవరాల్గా దీనిపైన? రాజా గారు, మీకు అట్లాగా ఆచార్య గారికి, దత్తాత్రేయ గారికి, లింగం యాదవ్ గారికి, రాజు న్యూస్ ప్రేక్షక నమస్కారం. ఇప్పుడు ఇంటింటికి మండిపోయి అనేది అన్ని పార్టీల్లో నొక్కలు ఉంటాయి కాదని మీరు అన్న సామెత దేనికి వర్తిస్తుందంటే ఇప్పుడు మనందరం మాట్లాడింది వర్తిస్తున్నాం. ఎందుకంటే మనందరం మాట్లాడుతున్నాం కదా, ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్న మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటారు, బయట రక్తగారి తిట్టుకుంటుంటే లక్ష్మణ్ గారి వాదన విందామా లేదా? లక్ష్మణ్ గారు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, అయ్యా నన్ను ఉద్దేశించి అన్నాడు, క్షమాపణ చెప్పాలి అని డెడ్ లైన్ పెట్టిండు. మిగతా పార్టీలు పక్కన పెట్టి మనందరం పక్కన పెట్టాలి. వాళ్ళే బజార్న పడి నవ్వుతుందని, బజార్లో నవ్వుతున్నారని వాళ్ళే ఆవేదన వ్యక్తం చేసి మిగతా పార్టీల గురించి మాట్లాడితే ఆడలేక మధ్యనవాడు కదా. బీఆర్ఎస్ పార్టీలు అందరికీ తెలుసు, ఏది మనకు కవిత గారికి ఉన్న ఆరోపణలు సంస్థాగతంగా కానీ లేకుంటే విధానపరంగా కానీ విభేదాలు ఉంటే అన్నిటికంటే ఎక్కువ విభేదాలు ఎవరి ఉంటాయి? కాంగ్రెస్ లో ఉంటాయి కదా. కానీ కాంగ్రెస్ లో ఇది ఒకటే మొదలు కాలే కదా. మొన్నదాకా వరంగల్ జిల్లా నేతల సంగతి చూసినాం మనం. చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు, దానికి దిక్కు మొక్కు లేదు. ఇద్దరు పిలిపించారు. ఎవరైతే ఫిర్యాదుదారునే మనకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ రవి గారు పిలిపించి వాడిని వివరణ చూసినాం మనం. అంటే ఫిర్యాదు చేసిన వాడినే మీరు సరైన ఆధారాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. అటు పక్క నిజంగా తెలిసి కూడా కొండ సురేఖ గారు ఏం మాట్లాడారు దానికి ఎందుకు? మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడో చూసినాం, ముఖ్యమంత్రి పట్ల ప్రభుత్వం పట్ల ఏం మాట్లాడో చూసినాం. మాకు ఫిర్యాదు రాలేదు అని అంటే ఎట్లా అంటున్నాను. రవి గారు ఏం మాట్లాడుతున్నారు, అక్కడెక్కడ మాట్లాడిన తీర్మానం సస్పెండ్ చేస్తారు. నేను ఆయన మాటలను సమర్థిస్తాను, తప్పే. అటువంటి మోట మాటలు మాట్లాడడం తప్పు ఆయన. కానీ ఆయనకో నీతి ఇదే కాంగ్రెస్ పార్టీలో. మరి రాజగోపాల్ రెడ్డికి మీది ముఖ నీతి ఎందుకు అంటున్నాను నేను? జరుగుతుంది కదా, ఇవన్నీ చూస్తున్నాం కదా. బీజేపీలో కూడా లుకలకు ఉన్నాయి. మన రాజా సింగ్ గారు కిషన్ రెడ్డి గారిని ప్రత్యేక డైరెక్ట్ చెప్తున్నాడు, కానీ కిషన్ రెడ్డి గారు ముందాగా దానికి ప్రతి సమాధానం ఇస్తలేడు. ఇక్కడ దీనికి చెప్తారు, దీనికి పరిమితం అయితే ఏమంటున్నానంటే, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అంటున్నాం కదా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మంచి అర్థం ఉంటుంది. ఆలోచించకుండా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆలోచన చేస్తే మంచిది అంటున్నాడు. నా మిత్రుడే, నాకైతే లక్ష్మణ్ గారు పెద్ద మిత్రుడు కాదు, కానీ పొన్నం ప్రభాకర్ గారు మా జిల్లా సిద్దిపేట జిల్లాకు వచ్చింది. ఇప్పుడు అంతకుముందు కరీంనగర్ జిల్లా ఉండేవాళ్ళు. ముగ్గురు నాయకులు ఇప్పుడు మధ్యస్థంగా చెప్పిన శ్రీధర్ బాబు గారితో పూర్తిగా చూపిస్తున్నాను నేను. జరిగితే క్షమాపణ చెప్తే అయిపోద్ది కదా, నష్టం ఉన్నది. అంటే నిజంగా అక్కడ ఒక సీటు ఖాళీ ఉన్నది, వేరే ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థమైంది కానట్టు అక్కడనే కూర్చున్నారు కదా. ఒక ఆయన డేట్కి వస్తున్నాడు. వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు రోజా గారు ఫోన్ కట్ అయింది అనుకొని ఈ విధంగా మంచి అట్లా ఆ రకంగా మాట్లాడుతుంటారు, ఎవరి గురించో మాట్లాడుతుంటారు. వాళ్ళకి నేర్చిన తర్వాత ఎంత బాధపడుతుంది చెప్పండి. అందుకనే మొదలు వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తే బాగుండేది. రెండోది ఏంటంటే, ఇక్కడ మాట్లాడిన మాటలు స్పష్టంగా లక్ష్మణ్ గారిని హత్య చేసినాయి. నేనన్న మాట మీరన్న మాట కాదు కదా, లక్ష్మణ్ గారే చెప్తున్నారు. నాకు 24 గంటలకు క్షమాపణ చెప్పిండి, లేకపోతే బాగుండదు అంటున్నారు. సరే, మీరు నష్ట నివారణ చర్యలు ఇప్పటికీ తీసుకున్నారు, మహేష్ కుమార్ గారు పిలిపించారు, మాట్లాడుతున్నారు. ఏదైనా సరే బజార్లో పడ్డారు కదా, బజార్లో పడ్డప్పుడు ఏం చేయాలి? దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇద్దరు కలిసి కూర్చోవాలి. చాలా పార్టీలో డొక్కలు ఉంటాయి, కడుపులో కత్తులు పెట్టుకొని కాలించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, కానట్లేదు. కానీ ఇక్కడికి వచ్చాకల్లా బహిరంగంగా వాళ్ళు వాడి ఎదురు పార్టీలు ఇప్పుడు అనడానికి వీలలేదంటున్నారు. ఎదురు పార్టీలు అంటే విధానపరంగా చాలా నిర్ణయాలు ఉంటాయి. ఈటల రాజేంద్ర గారు వెళ్ళిండు, బీజేపీలు కలిసిండు, చాలా ఆరోపణలు చేసిండు. దాని మీద ఎవరు అంటలేం కదా మనం. ఈ తిట్లు శాపనార్థాలు ఏంటి అంటున్నాను నేను. ఇంకొకటి కూడా, ఇందులో కూడా మళ్ళీ ఇద్దరేమో దళిత మంత్రులే. దళిత మంత్రుల్లో మళ్ళీ వర్గ పోరాటం, మళ్ళీ మన ఉపకులాలు ఉన్నాయి. ఉపకులాలలో కూడా చాలా మాదిగా రెండు వస్తున్నాయి. మన కులాల మీద మాట్లాడదు కానీ తప్పనిసరి అయిపోతుంది. కనుక మన వివేక్ గారు కూడా కొంచెం వాళ్ళ కుటుంబ వారసత్వం కానీ చాలా పాసిగా పెరిగినవాడు, చాలా విదేశాలు చదువుకున్నవాడు, వాళ్ళ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని చేసుకున్నవాడు, చాలా మంచివాడు. కానీ ఒక ఇద్దరి మధ్యన వివాదం వచ్చినప్పుడు కొంత సబ్సైడ్ చేస్తే అయిపోయింది. అన్నిటికంటే పెద్ద తప్పు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, ఈ ముగ్గురు నాలుగు ఒకరు అక్కడ ఇంతకుముందు మన దత్తాత్రేయ గారు చెప్పారు కదా, ఏమంటున్నాడు, అంజన్ కుమార్ యాదవ్ సంగతి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వరుసగా విభాగాలు చెప్పుకుంటున్నాడు పొన్నం ప్రభాకర్. మా ఇంటికి వచ్చినవాడు మాకు చాలా మంచి మిత్రుడు చెప్తున్నాడు. దానికి అదే ఇప్పుడు పేకాడే బామ్మర్ది తమ్ముడే అన్నట్టు ఆయనతో మంచి సంబంధం ఉన్నంత మాత్రాన ఆయన చేసింది తప్పు అంటున్నాడు. మంచి చెడు తెలవకుండా వ్యాఖ్యలు చేసిండు. ఏమైతుంది, అడ్డూరు లక్ష్మణ్ గారు మీరేమైనా నేను మాట్లాడు మీ గురించి మాట్లాడిన అనుకుంటే క్షమాపణ అని కూడా అవసరం లేదు. మీరు బాధపడితే
నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటే అయిపోద్ది కదా. అవును. ఇంత పట్టు విడుపులు ఉండాలి కదా మనుషుల మధ్య. అండ్ మనము పొన్నం ప్రభాకర్ మాట్లాడినవి క్లియర్గా కనుక వింటే చాలా క్రిస్టల్ క్లియర్గా వినబడుతూ ఉంది. మనకు టైం అంటే తెలుసు, మనకు జీవితం అంటే తెలుసు, దున్నపోతు వాడికేం తెలుసు అంటే అక్కడ లేటుగా వచ్చింది అడ్లూరు లక్ష్మణే కదా, పక్కన చైర్ ఖాళీగా ఉంది కదా. అంతేకాదు ముగ్గురు ఒకటే జిల్లా మంత్రులు. మధ్యస్థంగా మాట్లాడిన శ్రీధర్ బాబు గారు అదే జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు. అట్లాగే ఈయన మనకు పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లాలో హుస్నాబాద్ కంటే ముందు కరీంనగర్ ఎంపీగా పనిచేశారు. అట్లాగే మనకు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా సీనియర్, ఓడిపోయినా గెలిచినా మీద పడ్డ కింద పడ్డ గెలిచి వచ్చిండు. అందుకనే పొన్నం ప్రభాకర్ గారికి నా వినతి ఏంటంటే మంచి చూడటం జరిగింది, దీనికి పులి స్టాప్ పెట్టాల్సింది ఆయనే. మాటలు తూలింది ఆయనే, పులి స్టాప్ పెడితే అయిపోతుంది. లక్ష్మణ్ గారు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేను బాధపడ్డా అన్నట్టు. వాళ్ళిద్దట్లో ఇప్పుడు బీవీమయ్య రాజీతో కాశీ క్యాకర్తే వాళ్ళిద్దరు రాజీ పడ్డాక మనకేం సంబంధం, మనం ఎందుకు మాట్లాడతాం అంటున్నారు. వాళ్ళిద్దరు బాగా రాజీ పడాడు. ఎవరొద్దంటున్నాడు? పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారిని పిలుచుకొని కావలించుకొని అయ్యా నిన్ను హత్య చేస్తే నన్ను క్షమించండి, క్షమించడం కూడా కొంచెం పెద్దది అనుకుంటే నేను మాటలు వెనక్కి తీసుకుంటాను, నీ ఉద్దేశించి అనలేదు అని ఏదో సర్ది చెప్పాలి కదా అంటున్నాను. అధిష్టాన వర్గం కూడా అదే చెప్పాలంట, దీన్ని పెంచేది అవసరం లేదు. ఇప్పుడు బహిరంగంగా ఇద్దరి మధ్యన ఆ వివాదం జరుగుతుంటే ఏమీ లేదని లింగం యాదవ్ గారు తప్పే అవుతుంది. ఇటు పక్కన అన్ని ఉన్నాయి కనుక ఇది వాడుకోవడానికి కూడా పెద్దగా లేదమ్మా. నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఇది టీ కప్ లో తుఫాన్ లాంటిది. ఇటువంటి చాలా చూసినాం. 100 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ తెలుసుకున్నావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మనుషులు ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తున్నాడు ఈయన అంటాడు, అవి కాదు కోమటి వెంకటరెడ్డి అయినా మాకు మంచి పెద్ద ఆయన మంచివాడు అని ఈయన అంటాడు. రామ్మోహన్ గారు, అయితే ఈ వివాదం ఏమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఏమైనా ప్రభావం పడుతుందంటారా? పెద్దగా ఏం పడదు. కాంగ్రెస్ కి ఏమైనా మైనస్? ఇప్పుడు మార్చాలి. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ముగ్గురు నాలుగు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఈ ముగ్గుట్లలో ఒకరేమో ఫైనాన్స్ కోసం, ఒకరేమో సామాజిక వర్గాల సమతుల్యతాన్ని పెట్టింది. కానీ ఈ ముగ్గురికి కూడా వరకు నుంచి చెప్పి జూబ్లీ హిల్స్ గురించి తెలియదు అంటున్నాడు. ఈ మాట మాట్లాడుతున్నాడు. జూబ్లీ హిల్స్ లో బీసీలు ఉన్నారు, 1,15,000 మంది ముస్లింలు ఉన్నారు. ఒక ముస్లింలు కూడా లేరా? మరి ముస్లింలు పెట్టవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జిగా అక్కడ పెట్టవచ్చు కదా. 1,15,000 మంది ముస్లింలు ఉన్నారు. మళ్ళీ స్లాము అద్దాల మేడలు ఒకవైపు, పేదల గుడిసెలు ఒకవైపు ఉన్నాయి. అక్కడ ఓట్లేసే వాళ్ళందరూ కృష్ణానగర్, ఫిల్మ్ నగర్ ఇట్లాంటి పేదలు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోకుండా మీ వివాదం పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ మీ వివాదాన్ని ముందర పెట్టుకొని పార్టీలకు పెద్ద లాభం నష్టం ఏం కాదు. దీని గురించి వాళ్ళు అక్కడి ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే అంజన్ కుమార్ యాదవ్ గారు అనేది కరెక్ట్ అంటున్నాయి. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ లో ఉన్నాడు. పనిపేట అప్పుడు నాన్ లోకల్స్ కి ఇవ్వమని పొన్నం ప్రభాకర్ గారు కూడా అప్పుడు కూడా మాట సారింది కదా. ఆయన ఢిల్లీకి వెళ్లే ముందు అది కూడా గొడవ అయింది ఢిల్లీకి వెళ్లే ముందు. అటువంటి అప్పుడు ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆయన ఒక్కడే కాదు కదా, సురేఖ కానీ ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు. దీనికి పులి స్టాప్ పెట్టాల్సింది ఒక్కడు పొన్నం ప్రభాకర్ గారు. ఆయన లక్ష్మణ్ గారితో కరచాలనం చేసి మంచి చెడ్డో ఇది తప్పైంది, లేకపోతే మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు అని ఒక మాట చెప్తే వాళ్ళు సర్దుమలుగుతారు. ఇది టీ కప్ లో తుఫాన్గా పోతుంది తప్ప ఎంతకన్నా పెద్దగా ఏముండదు. అంటే ఇందాక ఆచార్య గారు ఒక మాట చెప్పారు, ఈ మధ్య కాలంలో ఎందుకో ఈ రకంగానే ప్రవర్తిస్తున్నాడు పొన్నము, ఏమైనా సూపర్ పవర్స్ వచ్చాయేమో. కొందరు తొందరపడుతున్నాడు, మాట దారినాక మాట విడిచి తర్వాత ఆలోచన చేస్తున్నట్టున్నాడు. అన్ని కూడా అంతకంటే మనం ఏమంటాం కానీ కొంత అడ్లూరు లక్ష్మణ్ గారు మాత్రం అజాత శత్రువు, ఎక్కడ కూడా పెద్దగా వివాదాస్పదంగా లేడు. కొత్తగా మంత్రి వచ్చింది, వీళ్ళ అనుభవం ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు, వీళ్ళకి అన్ని ఉండొచ్చు. కానీ అహంభావంతో మాట్లాడితే ఏమైతే రేపు తన మీదే పడుతుంది. అడుసు దొక్కినప్పుడు ఇది జరుగుతుంది కదా, కాలు కడుక్కోవాలి కదా అంటున్నా. అందుకని పెద్దలు ఎప్పుడో అన్నారు, భూషణం వాగ్భూషణం అని ఆకాశవాణిలో ఒక మంచి సంస్కృత శ్లోకం, ఏది భర్తృహరి మొత్తం జ్ఞాపకం వస్తుంది. అది వచ్చేది పొద్దున్న లేవని అది వచ్చేది ఆ శ్లోకం. దాన్ని అర్థం చేసుకోవాలి. మనిషికి ఆహారమో ఇవన్నీ ఎంత ముఖ్యమో మాట కూడా అంత పొదుపుకు మాట్లాడితే బెస్ట్ అంటున్నాడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మౌనం కూడా ఒక భాషనే అనుకుంటే మంచిది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి సార్. అదుపు మాట పొదుపు, హ్యాష్ ట్యాగ్ భాషా ప్రావీణ్యం, ఇలాంటివన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు. రైట్, ఓకే. లింగం యాదవ్ గారు, తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పుడైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన వాడు మనందరం కాదు, పొన్నం ప్రభాకర్ గారే పెద్ద మనసు చేసుకొని లక్ష్మణ్ గారితో కలిసిపోతే మనకి ఎవరికి అభ్యంతరం ఉండదు. రైట్ అండి, ఓకే. లింగం యాదవ్ గారు, కమింగ్ టు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఇక్కడ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ బీసీ మహిళని నిలబెట్టాలి అనేటువంటి డిమాండ్ అయితే ఉంది. ఏంటి ఆలోచన, ఏం చేస్తోంది కాంగ్రెస్? డెఫినెట్ కూడా ఇవాళ క్యాండిడేట్ అనేది డెఫినెట్ కూడా తొందరలో ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేస్తుంది. ఇవాళ క్యాండిడేట్ అనేది కాదు, ఎవరు క్యాండిడేట్ ఉన్నా కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ లా గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే చెప్తున్నాను, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి ఇవాళ అవినీతి అక్రమాలు, ప్రత్యేకించి హైదరాబాద్, ఇప్పుడే పెద్దలు
ఆ, చెప్పినట్టు రామ్మోహన్ అన్న గారు చెప్పినట్టు జూబ్లీస్ అనేది ఆ డెమోగ్రఫీ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒకవైపు ఏమో పేరుకే జూబ్లీస్ ఏదో ఎలీట్ పీపుల్ ఉంటారు అనుకుంటే నీకు మెజారిటీ ప్రజలంతా కూడా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి బోరబండ లాంటి అదేవిధంగా షేక్పేట మిగతా ఏరియాల యూసఫ్గూడ లాంటి బస్తీలలో కూడా వాళ్ళ ప్రజలు ఉంటారు. అంటే బీఆర్ఎస్ చేసిన అవినీతి కావచ్చు, బీఆర్ఎస్ తప్పిదాలు కావచ్చు, ఇవి మిమ్మల్ని గెలిపిస్తాయి తప్ప మీరు చేసింది, మీరు ప్రజలకి మీరు చేసిన దాన్ని అవన్నీ మిమ్మల్ని గెలిపించవు. నేనండి అదే చెప్తున్నాండి, యువర్ నాట్ అలో మీ టు ఫినిష్. నేను ఏమంటున్నంటే ఇవాళ అక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు. అంటే నేను చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ సంస్కారం నాకు ఉంది. కానీ ఆయన ఏం చేసిండు అనేది ఆ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఇవాళ అక్కడ ఆ బస్తీలకు ఏం చేసిండో, ఆ ప్రజల సమస్యలని 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరించిండా లేదా, ఆ ప్రజల బాధలు తీర్చిరా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలే ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రజలకు ఇక్కడ మా మంత్రులు ఎలక్షన్ కంటే ముందు నుంచి, అంటే గవర్నమెంట్ ఏర్పడిన మొదటి నుంచి కూడా ఇవాళ హైదరాబాద్ ఇవాళ గ్లోబల్ సిటీ ఉంది. దీనికి ఇవాళ ప్రపంచం పెట్టుబడులన్నిటి కూడా ఇవాళ హైదరాబాద్ వైపేస్తున్నాయి. ఈ సిటీని దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఎందుకంటే ప్రజలకు కావాల్సింది బేసిక్ అండి. బేసిక్ కూడా 10 ఏళ్లలో అక్కడ రోడ్స్, డ్రైనేజెస్ ఇవాళ చూసినా మనం వరదలు వస్తే, వాన వస్తే కాలనీలకు నీళ్లు వచ్చినటువంటి సందర్భం. ఈ సమస్యలన్నిటి కూడా 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం బయట చెప్పొచ్చు వాళ్ళు, కానీ ప్రజలకు కావాల్సింది బేసిక్ కదా. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి వీళ్ళు ఏం చేసిరు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్. ఇవాళ అందుకే ఆ డిఫరెన్స్ ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మా మంత్రులు నిరంతరం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సమస్యలను పరిష్కరించు. ఇవాళ నిజంగా వీళ్ళు 10 ఏళ్లలో అక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తే మరి ఇవాళ సమస్యలు ఎట్లుంటాయండి? ఇవాళ మార్నింగే ఒక టీవీ డిబేట్ పోయినా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక నాయకుడు బీఆర్ఎస్, అక్కడ రోడ్లు మరి 10 ఏళ్లలో మీరు రోడ్లు వేస్తే మేము వచ్చి తీసుకోవాలని ఎత్తుకపోతారా రోడ్లు? అంటే ఎంత ఆశ్చర్యకంగా, మీరు రోడ్లు వేసి ఉంటే రోడ్లన్నీ బాగుంటాయి. ఇవాళ ఈ ప్రభుత్వం రోడ్లు వేయవలసిన అవసరం ఏమొచ్చింది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో? ఇవాళ మీరు డ్రైనేజీలు, ఆ నాలాలన్నీ కూడా పరిష్కరిస్తే ఇవాళ పరిష్కరించవలసిన అవసరం ఏమొచ్చింది? అందుకే ఇవాళ అన్ని కూడా గమనిస్తున్నారు. డెఫినెట్ కూడా ఇవాళ సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. ఇవాళ బీసీలకు ఏదైతే మీ 42% రిజర్వేషన్ అనేది ఇవాళ దీన్ని కూడా కావాలని కుట్రలు చేసి అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కిషన్ రెడ్డి, కేసీఆర్ ఆధ్వర్యంలో అవి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం మా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆనాడు ఏమన్నాడు? ఇవాళ మేము హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తున్నాడు. మరి ఎక్కడ పోయిందండి సమస్యలు? కనీసం గల్లీలలో మీరు బోరబండకి వెళ్ళండి. ఇప్పటికి కూడా 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉండి మరి ఏం చేసిరు? మున్సిపల్ శాఖ మంత్రులు ఎవరున్నారు? కేటీఆర్ కదా. మరి హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా చేసినాం, మేము పెట్టుబడులు తెచ్చినాం అన్నాడు. మరి బోరబండకి వెళ్దాం, 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రు? యూసఫ్ కూడా బస్తీలకు వెళ్దాం, అక్కడే ప్రజలు చెప్తారు. అందుకే ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ అత్యధిక మెజార్టీ తోటి, మార్క్ మై వార్డ్, మెజార్టీ తోటి, అత్యధిక రికార్డు మెజార్టీ తోటి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ గెలుపోతుంది. రైట్, ఓకే. టీఆర్ఎస్ మాకు పోటే కాదు. లింగమేంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం. దత్తాత్రేయ గారు బీజేపీ ఫినిష్ చేస్తా. ఇక బీజేపీ ఏం చేసిందో తెలంగాణకు కూడా మనం మాట్లాడుకోవాలి. 11 ఏళ్లుగా అధికారంలో ఉండి కేంద్రంలో తెలంగాణకు స్పెసిఫిక్ ఏం చేసిరు? నేను వేరే అడగట్లేదండి. బడ్జెట్ లో అన్యాయం చేసిరు, గంగా నదికి వేరే కోట్లు ఇచ్చిరు. మరి మూసీ నది ఏం చేసింది? అదే విధంగా మెట్రో ఎందుకు మీరు డబ్బులు రిలీజ్ చేయట్లేదు? ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు స్పెసిఫిక్ గా తెలంగాణకు మీరు ఏం చేసిరు? అందుకే బీఆర్ఎస్, బీజేపీకి అసలు మాకు పోటే కాదు. ఇవాళ డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, రైట్. దత్తాత్రేయ గారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అండి, అది మా స్థానం. అది మేము అక్కడ దురదృష్టవశాత్తు మా నాయకుడు చనిపోవడం వల్ల వస్తున్నటువంటి ఎన్నిక. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు హెట్రిక్ ఎమ్మెల్యే. తాను ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ 24/7 లో దాదాపుగా 16 గంటలు నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి అనారోగ్య కారణం వల్ల అకస్మాత్తుగా మరణించడం జరిగింది. వాళ్ళ భార్య పైన కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ చాలా నియోజకవర్గాల ప్రజలకు ఇలా పేద వర్గాల మధ్యనే తన ప్రజా జీవితం కొనసాగింది అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. మోరోవర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు లింగం ఏమంటా ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటావు? ఇవాళ దేశ చరిత్రలో హైదరాబాద్ అనేటువంటిది ఇంత అందమైన నగరంగా తీర్చిదిద్దబడ్డదంటే మేము పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ ని ఒక ట్రాఫిక్ ఫ్రీ నగరంగా, ఒక కరెంటు కష్టాలు లేని నగరంగా, పారిశ్రామిక నగరంగా ఇవాళ మేము తీర్చిదిద్దాం. ఐటీ ఉద్యోగాలు కానీ,
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేయబడిన ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ ఇవాళ ఏ స్థాయికి పోయిందో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచ స్థాయి సంస్థలను ఇవాళ హైదరాబాద్ లో పెట్టుబడడానికి పోటీ పడుతున్న పరిస్థితులను మనం క్రియేట్ చేశాం. రికార్డ్ సమయంలో ఓఆర్ఆర్ కానీ ఎస్ఆర్డిపి ఆధ్వర్యంలో 36 ఫ్లైఓవర్లు 12 అండర్ బ్రిడ్జ్లను పూర్తి చేసి హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి చేశాం. మోర్ ఓవర్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 137 మిస్సింగ్ కనెక్షన్స్ మేము కనెక్ట్ చేసినాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ రికార్డు స్థాయిలో వర్షం పడ్డా మరి మీరు అన్ని చేస్తే జూబ్లీహిల్స్ లో ఎందుకు రోడ్లు డ్రైనేజీలు అంత అధ్వానంగా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేటువంటిది ఇంతకు ముందు మోహన్ రావు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ లో ప్రతి ఉన్నతమైనటువంటి వ్యక్తులు నివసించే జూబ్లీహిల్స్ లో చాలా ధనిక వ్యక్తులు ఉంటారు. ఆ పక్కన ఇమీడియట్ గా పేద వర్గాల బస్తీలు ఉంటాయి. అది ఈ రోజు వచ్చినటువంటి ప్రాబ్లం కాదండి. హైదరాబాద్ నగరంలో నాలాలకు గాని మూసి పక్కన గాని ఉన్నటువంటి కుటుంబాలు, పేద వర్గాల కుటుంబాల మధ్యలో రోడ్ల నిర్మాణం విషయంలో మేము తీసుకునేటువంటి కనెక్షన్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు ఇంతకు ముందు అడిగినటువంటి ప్రకారం మూసి ప్రక్షాళన పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యం గాని చేసినటువంటి పరిస్థితులు గాని దాదాపుగా 16,000 పైచిలకు పేదల ఇళ్లను కూల్చేసి వాళ్ళని గోడ్లేని పక్షులను చేసిండ్రు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్న పిల్లలు వాళ్ళని స్కూల్ బుక్కులు తీసుకోకుండా, బ్యాగులు తీసుకోకుండా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూసినాం. మేమేం మాట్లాడుతున్నామంటే మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక ఎన్నిక గెలవడమే కాదండి, ఇప్పుడు రాబోయే కంటిన్యూస్ గా ఒకవేళ స్పీకర్ గారికి ఇంత న్యాయానికి గాని ధర్మానికి గాని చట్టానికి గాని లోబడి ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించి తక్షణం ఎన్నికలకు పోతే ఏ ఎన్నిక జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల నిరుద్యోగులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే మన రైతులు మా వైపు ఏమున్నారు, మహిళలు అయితే 2,500 కోసం అడుగుతా ఉన్నారు. బాకీ పడ్డ కార్డు మేము చూపించాం కదా. ప్రతి మహిళకు దాదాపుగా 22 నెలలు ఇంటూ 2,500 రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది. తులం బంగారం బాకీ పడింది. స్కూటర్లు బాకీ పడ్డారు. మాలాంటి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే పీజీలు పిహెచ్డీ చేస్తున్నారో వాళ్ళకి లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్ తో పాటు కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. ఇంకా మంత్రిత్వం ఇస్తామని చెప్పారు. ఎంబీసీలకు మంత్రిత్వం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. కానీ ఇవన్నీ వీటన్నింటికంటే మించి బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందో తెలంగాణకు 10 ఏళ్ళు అధికారంలో ఉండి అవే వాళ్లకు అడ్వాంటేజ్ గా మారబోతున్నాయని చెప్తున్నారు. ఏం చేశామో ఏం చేయలేదో హైదరాబాద్ ప్రజలకు తెలుసండి. దాదాపుగా 286 పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాము. ప్రతి ఇంటికి 20 లీటర్ల ఉచిత వాటర్ ఇచ్చినాము. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినాము. జిహెచ్ఎంసీలో పనిచేసే కార్మికుల జీతాలు పెంచినాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు పెంచినాము. కొంతమంది జూనియర్ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రెగ్యులరైజ్ చేసుకున్నాము. పర్టికులర్ గా హైదరాబాద్ విషయంలో మేము గతంలో మొత్తం నగరంలో జిల్లాలో గెలిచినటువంటి స్థానాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలోని ఇంత పెద్ద ఎత్తున గెలవడానికి కారణం ఏంటంటే మా కమిట్మెంట్ ని, మా డెడికేషన్, మా డెవలప్మెంట్ చూసి ఇవాళ మాకు హైదరాబాద్ ప్రజలు ఓటేసిండ్రు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నది అదే. ఇవాళ స్టేట్ బ్రిడ్జ్ అయినా, రబ్బర్ బ్రిడ్జ్ అయినా, లేకపోతే ఇంకొక బ్రిడ్జ్ అయినా కూడా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఇంత పెద్ద స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది. రైట్ అండి ఆచార్య గారు. ఆచార్య గారితో మాట్లాడదాం. సో ఆచార్య గారు, తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ బీజేపీ ఏం చేసిందా అనేటువంటి అంశం, దానికి ఇలా మేమేదో స్టేట్ గవర్నమెంట్ క్రాస్ చేసి కేంద్రం వచ్చి పరిపాలన చేయరు. అన్ని రంగాలలో కేంద్రం వాటా ఇక్కడ అందివ్వాలి. అవి అందించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పద్ధతి ప్రకారం యూటిలైజేషన్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఈ ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ప్రజలకు మభ్యపెట్టి ఏదో రకంగా అధికారంలోకి వస్తే చాలు, తర్వాత ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఒక మోస భావంతో ఎన్నికలలో పోయి 6 ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి బీజేపీ ప్రచార అస్త్రాలు ఏంటి? ఆచార్య గారు జూబ్లీహిల్స్ బీజేపీ ప్రచార అస్త్రాలు ఏంటి? ఇప్పుడు ఇది ఒక బై ఎలక్షన్ అమ్మా, దీనికి ప్రచార అస్త్రాలు ఏముంటాయి? అంటే ఒకటే ఉంటది, లైట్ తీసుకుంటారా? పాలనని, గెలుపుని లైట్ తీసుకోరు కదా. పాలనని ప్రజలు ఈ 2 సంవత్సరాలలో చూసిరు. వాళ్ళ పనితనానికి గీటు రాయి జూబ్లీహిల్స్ ఎన్నికలలో వాళ్ళకు వచ్చిన ఓట్లు వాళ్ళు సాధించుకున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటది. మీకు తెలుసు, గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక కావచ్చు, లేకపోతే హుజూరాబాద్ హుజూర్ నగర్ కావచ్చు, లేకపోతే ఎక్కడెక్కడైతే బై ఎలక్షన్లు అయినావో బీజేపీ గెలిచింది. ఇవాళ మేము ఒకటే, ఈ దేశంలో సుస్థిర పాలన, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే అప్పీస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇలా బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
బీజేపీని గెలిపియాలని మేము కోరుతాము అంతే. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనను చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూడండి, గతంలో బీఆర్ఎస్ పాలన చూసి, ఎందుకంటే బీఆర్ఎస్ పాలన అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దీపక్ రెడ్డికి 60,000 ఓట్ల చిల్లర వచ్చాయి. ఈసారి డిపాజిట్ కూడా రాదు, 3వ స్థానానికి పడిపోవడం బీజేపీ ఖాయం అని చెప్పేసి. ఇప్పుడు ఒకటన్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు గిట్లనే మాట్లాడారు, వాళ్ళకు ఒక్కతాన గెలుపు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతకుముందు గిట్లనే మాట్లాడారు. దుబ్బాకల 2,000 ఓట్లు వచ్చినాయి, ఇది మన హుజూరాబాద్ లో ఎన్నో. ఆ తర్వాత దుబ్బాకల 10-15,000 ఆ శ్రీనివాసరెడ్డి ఎవరో నిలబడితే 10-15,000 వచ్చినాయి. చూడమ్మా, మాకు డిపాజిట్ వస్తుందా రాదా, మా శక్తి, మాకున్నటువంటి క్యాడరు, బీజేపీ నరేంద్ర మోడీ పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసము, ప్రజలు రేపు ఓటేస్తారు. ఇక డిపాజిట్ రాదు, ఇది రాదు, అది రాదు అన్నోళ్లకు చాలా సార్లు డిపాజిట్ రాకుండా కూడా పోయింది. మేము దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళ ప్రజలు 2 సంవత్సర కాంగ్రెస్ పాలనని చూసి ఓటేస్తారు రేపు. ఓకే, రైట్. ఇప్పుడు అన్నాడు కదా లింగమన్న, రోడ్లు వేసినాం, డ్రైనేజ్ వేసినాం, సాజీ తెచ్చినాం, మీరు తెచ్చినాం, ఇవాళ అయితే ఒకటి ఉంది. ఇక అది చదువుతాడు మా లింగమన్న, మంచి మేధావి. ఇక నేను ఏమనేటట్లేదు. ఇవాళ ఎట్లున్నది అంటే ఏమన్నా కేంద్రంకి వెళ్ళి తెచ్చా, ఇదే మళ్ళీ ఇంకోటి ప్రైవేట్ రోడ్ ఉంటుందా, రైల్వే లైన్ ఉంటుందా, సపరేట్ తీసుకురానికి ఏదున్నా కూడా ఇది ఈ 2 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు రావడము, విధులు చేయడము, పని డెవలప్మెంట్ చేయడం ఇది ఉంటది. ఎక్కడ పోయి మీకు 8 మంది గెలిచిర్రు, ఎన్ని మూటలు తెచ్చిర్రు, మేము తెచ్చిస్తే మీ మూటలు వేసుకపోదామనే, ఇవన్నీ కాదు. బై ఎలక్షన్ ఇది మీ ప్రభుత్వము 2 సంవత్సరాల పాలనకు రేపు ప్రజలు ఇచ్చే తీర్పు, అంతే. ఇది తప్ప నేను ఏం చెప్పదలుచుకోలే. నువ్వు ఎడ్లీ చేయి. ఇప్పుడు ఈయనకు గెలుపు కావాలనే భయంతో ఆడ మైనార్టీలకు స్కూటీలు ఇస్తా, దూరేకులకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అని ఎవడన్నా ఎలక్షన్ లో సామాజికంగా అందరికీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ జూబ్లీస్ మైనారిటీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మైనార్టీలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాక పట్టాలి, ఆ తర్వాత కాక పెట్టి వాత పెట్టాలి, అది వాళ్ళకి అలవాటు. మా కాక పెట్టేది లేదు, వాత పెట్టేది లేదు. మేము ఏదైతే స్పష్టంగా చెప్తామో గదే చేస్తాం. కొత్తగా అబద్ధాలు చెప్పే పరిస్థితిలో మేము లేము. లింగం గారు అంటే ఒక్క మాట చెప్పినాక నేను మళ్ళీ వస్తాను సార్. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఫైనల్ గా మీకే టైం ఇస్తాను. నేను మీకు టైం ఇస్తాను రామ్మోహన్ గారు. రోజా గారు, నేను ఏమంటున్నంటే ఇప్పుడు అన్న ఆచార్యన్న గారు అన్నట్లు, అన్న మీరు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇండియా ఇస్ అనే ఫెడరల్ స్ట్రక్చర్, కోఆపరేటివ్ ఫెడరలిజం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రాష్ట్రానికి మీరు చేసినటువంటి 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి స్పెసిఫిక్ గా తెలంగాణకు మీరు ఏం చేసిర్రు అనే దానికి సమాధానం మీ దగ్గర ఉందన్న? నేను సూటిగా అన్న ఒక్క నిమిషం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాక కేంద్రంతో ఏమేమి తెచ్చిందో ఒక లిస్ట్ చదివిండు. మా చదవాలంటే నేను చదువుతా. ముఖ్యమంత్రి నోటి కూడా చదివిండు. ఒప్పుకుంటా లేదా? అదే చెప్తాను, నేను చెప్తా. నేను ఆచార్య గారు నేను చెప్తా. నేను ఏమంటే వాళ్ళ గంగా నదికి 1000 కోట్లు ఇచ్చిర్రు, మరి తెలంగాణ నదికి 1000 కోట్లు మీరు ఎందుకు తేలేకపోయారు? సూటి ప్రశ్న. దీన్ని నేను వేరేదేమన్నా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పోయి తెచ్చుకున్నాడు, రేవంత్ రెడ్డి పోయి తెచ్చుకోవడమేందన్నా? తెచ్చుకున్నాడు. ఆయన చెప్పని చెప్పమని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం ఆచార్య, అందుకే యోగి వచ్చిండు. తెలంగాణలో కూడా బీజేపీ వస్తే మేము పోయి తెస్తాం. అదే మీరు అదే వివక్ష చూపిస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పటికైనా మా జూబ్లీ హిల్స్ లో మీ గెలుపు అవకాశాలు, మీకున్నటువంటి నమ్మకం, వాటి గురించి మాట్లాడదాం. కేంద్రం ఏమి ఇచ్చింది, తెలంగాణ ఏం తెచ్చింది? మీరు ఆచార్య గారు లింగం గారు ఆచార్య గారు డిబేట్ లో మీరు ఒకళ్ళపై ఒకళ్ళు ఈ రకమైన విమర్శలు చేసుకుంటారు. అక్కడ సీఎం చూస్తేనేమో బడే బాయ్ చోటే బాయ్ అని అంటారు.
సో మరి అది వాళ్ళు ఏ- ఎప్పుడో 2 ఏళ్ల కింద అన్నారు, ఇంకా అవే రోజా పట్టుకుంటారా? రోజా గారు Yes, నేను yes. సమాధానం చెప్ లెట్ మీ నేనేమంటే ఇండియా ఇస్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. కోఆపరేటివ్ ఫెడరలిజంలో మాట చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవద్దామని చెప్పండి. మీరు రాజ్య కలవాలి. ఇదెక్కడదండి? కలవాలి. కోఆపరేటివ్ ఫెడరలిజం. రైట్ అండి, ఓకే, రైట్ రైట్. ఆచార్య గారు లింగం గారు ఒక నిమిషం ఆగండి. ఎస్, రాష్ట్రాలకు ఇవ్వాలి. ఓకే, రామ్మోహన్ రావు గారు. చెప్పాలి, పండబెట్టి చొక్తా పేగులు తీస్తా లాగులు వాళ్ళు కొడతా అన్నాడు. ఓకే, ఆచార్య గారు దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మేము ఎస్, తెలంగాణకు చెయ్యము, మా ప్రభుత్వం ఉంటేనే చేస్తామంటే మరి ప్రజలు డెఫినెట్ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీరు అనే ఇప్పుడు వరకు మీరు ఇందిరామిల్లు ఎవరికి ఇచ్చారు? లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం. ఇందిరామిల్లు ఎవరికి ఇచ్చారు? ఇందిరామిల్లు కమిటీ వేసి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేరా ఇందిరామిల్లు? ఓకే, రామ్మోహన్ రావు గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇందిరామిల్లు ఎవరికి ఇచ్చారు చెప్పు. ఆచార్య గారు, చాలా పేరు ఎక్కడ కూడా ఆచార్య గారు ఎక్కడ కూడా రాజకీయం జోక్యం చేసుకోలేదన్నా. చాలా fair గా ఒక్క నిమిషం ఆగాలండి. లింగం యాదవ్ గారు ఆచార్య గారు దయచేసి ఆగండి మీరు ఒక్క నిమిషం. బండారు రామ్మోహన్ రావు. Yes. రోజా గారు మీరు నన్ను మాట్లాడమనే అవకాశం ఇచ్చారు. మీరు ఆర్గ్యూ చేస్తూ టైం వేస్ట్ చేసుకున్నారు. ఐ కెనాట్ హెల్ప్ యూ. మీరు ఆర్గ్యుమెంట్ తో యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఐ కెనాట్ హెల్ప్ యూ ఇన్ దట్. యా, రామ్మోహన్ రావు గారు. No, that is the case. I can also disturb others. నేను ఇద్దరిని డిస్టర్బ్ చేయాలనుకుంటే నేను కూడా చేస్తాండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడాక మళ్ళా మీరు సబ్జెక్ట్ కి కన్ఫైన్ అయ్యి మాట్లాడితే నేను టైం ఇచ్చేదాన్ని. రోజా గారు సబ్జెక్ట్ కాకపోతే మేమేం మాట్లాడుతున్నాండి? మీరు కేంద్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క నిమిషం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డెఫినెట్ కూడా నేను ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాండి. అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎంత ప్రచారం చేసిరు ఒకసారి మీరు చూడండి. ఇవాళ ఎకరం 177 కోట్లు పలికింది. ఓకే, అంటే వీళ్ళు ఎంత రైట్ అండి, ఓకే, రైట్. ఓకే, రామ్మోహన్ రావు గారు. ఎస్ మాట్లాడండి సార్. 100 కోట్లకు ఒక ఎకరా మీడు. ఆచార్య గారు ఒక్క నిమిషం. యా, ఫస్ట్ నేను జూబ్లీహిల్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మా కటారి శ్రీనివాసరావు గారు 2008లో ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు ఆయనకు యాజ్ అడ్వకేట్ గా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా మొత్తం 999 పోలింగ్ బూతులు ప్లస్ 10,50,000 మంది 4 నియోజకవర్గాలు అయింది. నేను ప్రతి నియోజకవర్గం బూత్ ప్రతి దానిలో తిరిగినవాడిని. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించే మాట్లాడుకుందాం. ఇది ఎట్లా ఉందంటే, ఈ వాదన ఎట్లా ఉందంటే, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో ఏది స్వాతంత్రం వస్తే ఏమైందని గిరీష్ మాట్లాడతారు. ఇప్పుడు ఇవి అందరూ రాజకీయ నాయకులందరూ గిరీష్ లాగా మారిపోయింది. అంటే మొత్తం ఏంటంటే ఎట్లా ఏం జరుగుతుందని చెప్తే జట్కా పండి అని ఒక ప్రశ్న అమాయకంగా ప్రశ్నిస్తారు. ఏమనంటే, అయ్యా మనకు స్వాతంత్రం వస్తే మన ఊళ్ళో హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు. బుద్ధి లేదా నీకు? దానికి సంబంధం ఏంటంటే, రోజుకు 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు విజయనగరం రైల్వే స్టేషన్ లో గుర్రబ్బాయి ఆపినందుకు వాడు పోవాలి అన్నాడు ఆయన. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీ బీఆర్ ఏం పట్టించుకోరు, వాళ్ళకి కావాల్సిన 3 అంటున్నాను నేను స్పష్టంగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగిన వాటికి చెప్తున్నాను, మీకు ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలం కాదు. ఇవాళ వాడు ఏమంటారంటే, మాకు 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెన్షన్ అయిందా? వాడి జీవితంలో మార్పు వచ్చిందంటే చూస్తారు, కానీ వాళ్ళ జీవితంలో ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు ఏమైనా వచ్చింది? అంతకుముందు అద్భుతంగా జరిగిందని నేను అంటలేను, కానీ ఇప్పుడు జరిగే 2 ఏళ్లలో మా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందని బేరీ చేసుకుని ఓట్లేస్తారు. ఓట్లేసే ప్రజలు అడిగే ప్రశ్నలు చెప్తున్నాను. మా జీవితంలో 2,000 4,000 చేస్తాను, అయిందా కాలేదా? మాకు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ప్లస్ ఒక తులం బంగారం ₹1,20,000 డబల్ అయిపోతుంది. అది వచ్చిందా రాలేదా? ఉద్యోగాలు వచ్చిందా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా? 25,000 మహిళలకు ఇచ్చిండ్రా? ఇవి వాళ్ళందరూ తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు అక్కడ ధనవంతులు ఉన్నారని సమస్య కాదు, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రశ్నలు అవి. అంతకుముందు బ్రహ్మాండంగా జరిగిందని అన్నాను. బోలక్పూర్ లో అట్లా పాతే తోకుంటే బోలక్పూర్ లో 16 మంది చచ్చిపోయారు మంచినీళ్ళు తాగి. ఏ ప్రభుత్వంలో చచ్చిపోయారు చూసినాం కదా మనం. అంటే ప్రభుత్వాలు శాశ్వతం. మీరు పార్టీలు కొట్లాడుకుంటే లాభం లేదు. ఇక్కడ నాకు అనిపిస్తుంది రోజా గారు, నా అంచనా, బయట వాడిని అంచనా ఏంటంటే, ఇక్కడ ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉంది. ఆచార్య గారు ఒప్పుకున్న గతంలో ఏదైతే మన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటది, కానీ బీజేపీ తీసేయడానికి వీలేదు. ఇంకోటి ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటు బ్యాంక్ ఫిక్స్ గా ఉండదు. ఇప్పుడు ఇదే నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఇంకో రకం ఉంటుంది అనుకోవచ్చు మనం. నవీన్ యాదవ్ గారు గతంలో సెకండ్ వచ్చిండు, ఏది గెలిచిన పార్టీ కంటే 2వ స్థానంలో ఉన్నారు గోపినాథ్ పోటీ చేసినప్పుడు. అట్లానే సెకండ్ వచ్చిన వాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన టికెట్ ఇస్తే వస్తారా లేదంటే వాడి కౌశిక్ రెడ్డి ఉదాహరణ ఉంది కదా మనకు. హుజురాబాద్ 71,000 ఓట్లు వచ్చినాయి ఆయన, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే ఆయన మన బీఆర్ఎస్ చేరిన తర్వాత ఏమైంది, దీనికి 3,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్ పోటీ చేసినప్పుడు. అంటే వ్యక్తులు మారినంత మాత్రం ఉండదు. ఈ రాజకీయాలు ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ.
ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకము. గతంలో మన గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిన కనుక ఆ సానుభూతితో ఆయన భార్య గెలవాలని లేదు. ఇప్పుడు వాళ్ళ నవీన్ యాదవ్ బీసీ మంత్రం అంటున్నారు కనుక ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుంది అంటున్నా. సార్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా, ప్రజలంతా తిరుగుతున్నారు కదా. ప్రభుత్వ వ్యతిరేకత చెప్పినా కదా, ఆ పథకాలు ఏంటి చెప్తున్నా నేను. మాకేమొచ్చిందని బేరీజ్ వేసుకుంటారు తప్ప ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, మీ పార్టీల పోటాపోటీ రాజకీయాలు వాళ్ళకి ఏం పని చేయవు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం చేసిండ్రు. అందుకని హైదరాబాద్ ఒక రకంగా మిగతా దానికి భిన్నంగా తీర్పిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ ఇవ్వలేదు. మొన్న ఇంకోటి ఏంటంటే ఉప ఎన్నికల్లో ఎప్పుడు మన అధికార పార్టీ ఫ్లెక్సింగ్ ఉంటది అనుకుంటే ఇంతకుముందు ఆచార్య గారు చెప్పారు కదా, మరి దుబ్బాకలు ఏమైంది, హుజురాబాద్ ఏమైంది, అధికార పార్టీ కదా. ఇక్కడ కూడా 2 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. రోజా గారు మొదలు మన కంటోన్మెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు సానుభూతి పనిచేసినట్టు చేయలే కదా. దాని కారణం ఏంటంటే ఆ ఊపులో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ మేము అధికార పార్టీకి ఓటేస్తేనే మాకు కొంత పనులు జరుగుతాయి అనుకున్నారు, ప్రజలు వేశారు. ఇక్కడ కూడా ఏమంటే 2 ఏళ్ళు అయిపోయింది. జూబ్లీ హిల్స్ ప్రజలే న్యాయ నిర్ణేతలు. రేపు మీరు ఎంత వాదించుకున్నా ఓట్లేసేది వాళ్ళే. 4 లక్షల మంది ఓట్లలో 2 లక్షల కన్నా మించి పడవు. 1,00,000 ఓట్లు 90,000 ఓట్లతో గెలిచిండు ఆయన. 85,000 ఓట్లు వచ్చినాయి పోయిన సారి గోపినాథ్ గారికి. అంతకంటే ఎక్కువ 1,00,000 ఓట్లు సంపాదించుకున్నాడు గెలుస్తాడు. 2 లక్షల ఓట్ల తెలుసుకుంటే ఒక రకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, ఆచార్య గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.